ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, ఇది నా ఊర్లో నా ఇల్లు. ఎందుకన్నా చూడండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను ఇది నా ఊర్లో నా ఇల్లు అని ఎందుకన్నాను అనుకుంటున్నారు కదండి. అదేం లేదండి, ఇది నా పుట్టినూరులో నేను కట్టుకుంటున్న ఇల్లు అండి. మనం పుట్టినూరులో మనకు ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి కదండి, చిన్నప్పటి నుండి మనకు పెళ్ళయ్యే వరకు. అందుకనే మనకు పుట్టినూరు అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇది నా 15 సంవత్సరాల కల అండి. మా ఊర్లో నేను నా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని, అది ఇప్పటికి నెరవేరిందండి. ఫస్ట్ 2 రూమ్స్ స్లాబ్ వేసేసి ముందు రేకులు వేసుకుందాం అనుకున్నానండి. కానీ అనుకోకుండా ప్లాన్ చేంజ్ అయిపోయింది. మొత్తం 4 రూమ్స్ లాగా, అంటే డబుల్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్ చూసారు కదండి. నేను ఓపెన్ కిచెన్ పెట్టుకున్నానండి. నాకు ఎప్పటి నుండో ఓపెన్ కిచెన్ కావాలని ఉంది. నాకు హైదరాబాద్లో కుదరలేదండి. నాకు ఉన్న ప్లేస్లో ఓపెన్ కిచెన్ పెట్టుకోవడం కుదరలేదు. అందుకని చెప్పేసి అక్కడ పెట్టుకున్నా. మళ్ళీ హాల్ కూడా మంచి స్పేసెస్గా వస్తుంది కదా, అందుకని ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, లో రూఫ్ ఇచ్చారు చూడండి. అయితే ఇది ఫస్ట్ బాత్రూమ్ అని కూడా ప్లాన్ లేదు. 2 బాత్రూమ్లు బయటనే కట్టాను, వద్దనుకున్నా. కానీ మళ్ళీ ఇది కూడా అనుకోకుండా ప్లాన్ అయిపోయింది. మా పిల్లలు, మా ఆయన, వాళ్ళకి ఏంటంటే ఈ సిటీలో అలవాటు అయిపోయి బయటికి వెళ్ళడం కష్టం అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో ఈ బాత్రూమ్ పెట్టించాను. ఈ రూమ్లో సజ్జా ఏం పెట్టేయలేదండి, ఎందుకంటే మనకు బాత్రూమ్ పైన లో రూఫ్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఏం పెట్టేయలే. వెంటిలేషన్ కోసం అయితే నేను ఎక్కువ వెంటిలేషన్ పర్పస్లో విండోస్ ఎక్కువ తీసుకున్నానండి. ఇక్కడ 2 ఉంటాయి విండోస్, అటొకటి ఇటొకటి, మంచి వెంటిలేషన్ ఉంటుంది. రూమ్ అయితే ఓకే. అంటే ఇప్పుడు మనకు బాత్రూమ్ రాకపోతే ఇంకా స్పేసెస్గా వచ్చు, కానీ అనుకోకుండా బాత్రూమ్ ప్లాన్ అయింది కాబట్టి కొంచెం పర్లేదు. మనకు అక్కడ ఏం పని ఉంటుందండి, అందులో ఒక బెడ్, ఒక బీరువా, అంతే. పెద్దగా సామాన్ అక్కడ ఏం పెట్టాం మనము. ఇంకా వర్క్ జరుగుతుందండి అక్కడ, ఆల్రెడీ వర్కర్స్ వచ్చారు. అందుకనే అంత కన్వీనియంట్గా లేదు వీడియో తీయడానికి కూడా. అక్కడ అవి అడ్డుగా కర్రలు కట్టారు కదా, అందుకని చెప్పేసి క్లారిటీగా రావట్లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు అది దేవుని మందిరం రావాలండి. అక్కడ అది ఈస్ట్ ఫేస్ వస్తుంది, అక్కడ దేవుని మందిరం రావాలి. సో తనకి చెప్తున్నా ఎట్లా వస్తుంది ఏంటి అని, మా పాపకి చెప్తున్నా ఇక్కడ వస్తుంది అని. ఇక్కడంతా హాల్ అండి, ఇది ఇక్కడ నుంచి మొత్తం హాల్. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా తీయడం అవుతలేదు వీడియో, కర్రలు ఉన్నాయి కదా, కరెక్ట్గా తీయడానికి రావట్లేదు. మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దామండి. సెకండ్ బెడ్రూమ్, ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. దీంట్లో మనం బాత్రూమ్ అటాచ్డ్ అలాంటివి ఏం పెట్టియకుండా అలాగే వదిలేసా. ఒక సజ్జ ఒకటి పెట్టించానండి. దీనికి కూడా ఒక కిటికీ వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ అండి. రూమ్స్ చాలా పెద్దగా ఉన్నాయండి. ఏంటంటే ఇక్కడ మనకు వీడియో తీయడానికి కన్వీనియంట్గా లేక మనకు అట్లా కనిపిస్తున్నాయి, కానీ రూమ్స్ కూడా పెద్దగా ఉన్నాయి. ఇటు ఒక సజ్జ ఇచ్చిండు. ఇంకా చాలా వర్క్ ఉందండి. అసలు అయితే ఇల్లు 3 monthsలో కంప్లీట్ అని అనుకున్నాము. ఇది మొత్తం నేను గుత్తలాగా ఇచ్చేసానండి. ఎందుకంటే నేను అక్కడ ఉండ కదా, అమ్మ నాన్న ఉంటారు. రోజు మనకు కూలి వాళ్ళని తీసుకురావాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా, అందుకని చెప్పేసి గుత్తలాగే ఇచ్చేసాను నేను. మెటీరియల్ అంతా నాది, ఓన్లీ వాళ్ళు వచ్చి వర్క్ చేయడమే. 3 months అనుకున్నాము, ఇప్పుడు 6 months అయిపోతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇల్లు అంటే ఎట్లుంటుంది, ఒక పని చేస్తుంటే ఇంకొక పని చేస్తుంటే ఇంకొకటి వస్తూనే ఉన్నది. కానీ మంచిగా కడుతుండండి. మాకు బాబాయ్ అవుతాడు, కట్టేటైనా మేస్త్రి, బాగా కడుతుండు, నీట్గా వస్తుంది. ఇప్పుడైతే నేను హాలిడేస్లో ఒక 2 days వెళ్ళానండి. పెయింటింగ్ వాళ్ళని మాట్లాడేసి కలర్ సెలెక్షన్ చేసి వచ్చా. ఇంకా గ్రానైట్ ఉంది, గ్రానైట్ కోసం మళ్ళీ ఒకరోజు వెళ్ళాలి. అంతా అయిపోయిందండి, ఓన్లీ ఈ ముందు వైపే ఉంది ప్లాస్టింగ్ చేయడం. ముందు డిజైన్ చేస్తారు కదా, అందుకని ఆపారు. ఇవేనండి మనకు బయట బాత్రూమ్స్. ఈ 2 సరిపోతాయి. బయటే ఉండాలనుకున్నా, ఊర్లో కూడా ఎందుకు, లోపల మనకు సిటీలో ఎట్లాగో లోపలనే ఉంటాయి కదా, ఊర్లో బయట ఉంటేనే బెస్ట్, ఏం స్మెల్ అవేమి ఉండకుండా బాగుంటుంది అనుకున్నా. కానీ తర్వాత ప్లాన్ చేంజ్ అయిపోయింది. ఒకటి ఖచ్చితంగా పెట్టవలసి వచ్చింది లోపల. మా వాళ్ళు ఒప్పుకోలేదండి, ఒక్కటని ఉండాలని చెప్పేసి ఒక్కటి అటాచ్డ్ ఇచ్చాను. ఇదంటే బయట నుంచి చూస్తే ఇలా ఉంటుంది ఇల్లు. అసలు ఈ ప్లేస్లోనే ఇల్లు ఎందుకు కట్టానంటే, ఈ ప్లేస్కు నాకు చాలా రిలేషన్ ఉంటుందండి.
దీనిలో ఎన్నో నాకు జ్ఞాపకాలు ఉన్నాయి ఈ ప్లేస్లో. అందుకని చెప్పేసి ఇది మా బాబాయ్ దగ్గర నుంచి కొనుక్కొని మరీ కట్టుకుంటున్నా. మా వాళ్ళందరూ అన్నారు కొంచెం మా ఇల్లు లోపలికి ఉంటుందండి, అయితే రోడ్డుకి కొనుక్కొని కట్టుకోవచ్చు కదా, ఫ్యూచర్లో మనం అమ్ముకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పారు. ఎందుకంటే ఇక్కడ నేను సెటిల్డ్ అవ్వను కదా, అందుకని వాళ్ళు పాపం నా కోసమే చెప్పారు. నాకేంటంటే నేను ఇక్కడే కట్టుకోవాలి అనేదేమో నాకు. ఇక్కడ మా ఇప్పుడు ఇల్లు రైట్ సైడ్లో ఒక పెద్ద చింత చెట్టు ఉండేదండి రైట్ సైడ్లో. దాని కిందే నేను చిన్నప్పుడు మొత్తం ఆడుకునే వాళ్ళం అందరం అక్కడ, పిల్లలమందరము. తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత మా ఇల్లు తీసేశారండి. గుణపెంకటి ఇల్లు ఉండేది పెద్దది, చాలా పెద్దగా ఉండేది. తీసేసి మళ్ళీ వేరే వేరే కట్టుకుందాం అనేసరికి తొందరగానే అయిపోతుందని అనుకున్నాము, కానీ లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. మాకు ఇల్లు కట్టుకోవడానికి చాలా టైం పట్టింది ఆ ఇల్లు తీసేసిన తర్వాత. సో అప్పుడు ఇక్కడ మా చిన్న తాతది ఉండేది ఇల్లు, అందులో ఉన్నాం అన్నమాట. సేమ్ ఇదే ప్లేస్లో ఉండేది. సో అప్పుడు మేము 1 ఇయర్ అనుకున్నాం, 2 ఇయర్స్ అట్లా ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా మేము ఇల్లు కట్టలేకపోయినాం, అందులోనే ఉన్నాం అన్నమాట. సో ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఇందులో ఉన్నాము. అందుకని చెప్పేసి నాకు ఇదొక మంచి జ్ఞాపకం. ఇక్కడ స్టెప్స్ సైజు కొంచెం చిన్నగా అయిందండి, ఎందుకంటే ఈ సైడ్లో ప్లేస్ తక్కువ ఉంది. అందుకని చెప్పేసి అసలు ఫస్ట్ అయితే ఐరన్ పెట్టిద్దాం అనుకున్నాము. ఐరన్ పెట్టిద్దాం అనుకున్న తర్వాత మళ్ళీ అంటే ఆ ప్లేస్లో రావని ఐరన్ పెట్టిద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ తర్వాత చిన్నగా అయినా సరే వేద్దామని చెప్పేసి ఇట్లా వేసేసుకున్నాం. ఒక్కరు వెళ్తే సరిపోతుంది కదండి, అందుకని చెప్పేసి ఇది బెటర్ అని చెప్పేసి ఐరన్ కంటే ఇదే ప్రిపేర్ చేశాను నేను. ఆ ఎదురుగా కనిపించేది మా ఇల్లేనండి, అదేనండి మా అమ్మ వాళ్ళది. ఎదురుగానే ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా అది కూడా పాపం ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా వర్క్ ఉంది దాంట్లో, చేపియాలి. అది కూడా చూద్దాం ఎప్పుడు కుదురుతుందో. అసలు నేను ఇల్లు ఒక 10 lakhsలో కట్టేద్దాం అనుకున్నానండి. అదే 2 rooms ముందు రేకులు వేసేసి కట్టుకుందాం అనుకున్నా, కానీ అనుకోకుండా డబుల్ బెడ్రూమ్ లాగా చేయడం అయింది కదా, అందుకని ఇక మళ్ళీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పటి వరకే 14 lakhs అయింది, ఇంకా చూడాలి ఎంత అవుతుందో కంప్లీట్ అయ్యేసరికి. అన్ని క్వాలిటీ అసలు ఏది కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తున్నామండి. ఇదిగో వీళ్ళే మా అమ్మ చెల్లి. మా అమ్మ మినీ గార్డెన్ ఇది. మా అమ్మకి చాలా ఇంట్రెస్ట్ చెట్లు పెంచడం అంటే, అందులో కూరగాయలు ఆకుకూరలు అయితే బాగా పెంచుతుంది. ఇంకా చిక్కుడు చెట్లు, కంది చెట్లు, ఇంకా చాలా పెట్టిందండి. ఇప్పుడు మాకు తెంపివ్వడానికే వచ్చింది. ఇప్పుడు మేము మళ్ళీ సిటీకి వచ్చేస్తాం కదా, చెల్లి నేను ఇద్దరం వెళ్ళినాం అన్నట్టు. ఇప్పుడు అవన్నీ తెంపి మాకోసమే పెట్టడానికి. ఆగో మా చెల్లి వాళ్ళ చిన్న పాప పొట్టిది. ఇదండి మా అమ్మ మినీ గార్డెన్. నా ఇల్లు తొందరగా కంప్లీట్ అయ్యి అన్నీ మంచిగా ఆర్గనైజింగ్ చేసేసి మా అమ్మకి అప్పచెప్పాలండి. మా అమ్మని అందులో ఉంచాలి, అది నా కళ అండి. అంటే మా అమ్మ వాళ్ళకి ఇల్లు లేదని కాదు, ఉంది, కానీ నాకు అదొక ఆశ. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.